Now we are going to talk about acceleration. What is a acceleration? First of all, ఇప్పుడు చేంజ్ ఆఫ్ పొజిషన్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత టైంలో ఎంత పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే దాన్ని స్పీడ్లో కానీ లేదా వెలాసిటీలో కానీ మనం చెప్తున్నాం. కానీ ఆ స్పీడ్ ఎంత చేంజ్ అయింది అని చెప్పాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బైక్స్ ఉన్నాయి, పికప్ ఎక్కువ పికప్ తక్కువ అని చెప్తుంటారు. ఇప్పుడు కేటీఎం తీసుకున్నారు. ఎందుకు జస్ట్ ప్రిఫర్ చేస్తారు యూత్ అంటే ఏంటి, ఇమ్మీడియట్గా పికప్ అవుతుంది, ఇమ్మీడియట్గా యాక్సిలరేట్ స్పీడప్ అవుతుంది. అదే కొన్ని బైక్స్ ఆ స్పీడ్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వాట్ ఈజ్ దాట్ ఫిజికల్ క్వాంటిటీ హియర్ దే ఆర్ చూసింగ్ అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అది వచ్చేసి యాక్సిలరేషన్. ఆ యాక్సిలరేషన్ ఏమంటున్నాము అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. విత్ వాట్ రేట్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్. ఎంత స్పీడ్గా చేంజ్ అవుతుంది, ఎంత టైంలో ఆ వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఎంత వెలాసిటీలో చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ వచ్చిందంటే డెఫినెట్గా మనం ఏమి యూజ్ చేయొచ్చు అంటే డిఫరెన్షియల్ క్యాల్కులస్ యూజ్ చేయొచ్చు అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అప్పుడు ఏ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా వి బై డెల్టా టీని ఏమని రాస్తాము అంటే డివి బై డిటి అని రాస్తాం. అదర్వైజ్ దట్ ఈజ్ ఓన్లీ డి బై డిటి ఆఫ్ వి అని రాస్తాం. డి బై డిటి ఆఫ్ వి అని రాస్తాం. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అని రాస్తున్నాం. దీన్ని ఏం చెప్తున్నామంటే యాక్సిలరేషన్ అని. ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ గురించి మాట్లాడుతున్నామా, వెలాసిటీ గురించి మాట్లాడుతున్నామా అంటే వెలాసిటీ గురించే మాట్లాడుతున్నాము, స్పీడ్ గురించి కాదు. ఇట్ ఈస్ డైరెక్షన్ చేంజ్ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది మరి అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. It is a vector quantity. Okay, what is going to be the unit? dv. It is a velocity ante meters per second. In how much second అనేది మళ్ళీ మ్యాటర్ కాబట్టి meters per second అది మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఇలా రాయడం కంటే ఇలా రాసినప్పుడు ఎక్కువ మీనింగ్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెక్టార్ క్వాంటిటీ అని అర్థం చేసుకున్నాం. యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాసేదానికి, అదే దాన్ని 9.8 మీటర్స్ పర్ సెకండ్ అని రాసేదానికి తేడా ఏముందంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ఎవ్రీ సెకండ్కి చేంజ్ అవుతుంది అని. అది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసామనుకో ఏదో ఇది స్క్వేర్ ఉంది అని అనుకుంటున్నాం, కానీ ఎవ్రీ సెకండ్కి 9.8 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ చేంజ్ అవుతుందని చెప్పే విషయం అర్థం కాదు. అందుకని ఇలా రాసుకున్నప్పుడు ఆఫ్కోర్స్ ఇది అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఇలా రాసుకున్నా అది పెద్ద మ్యాటర్ కాదు, కానీ 9.8 మీటర్స్ పర్ సెకండ్ అంత వెలాసిటీ ఈచ్ సెకండ్కి చేంజ్ అవుతుంది అనేది అర్థం కావాలి. అంటే వాట్ ఈస్ దిస్ వీఆర్ కాలింగ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్. పర్ ఎవ్రీ సెకండ్ హౌ మచ్ వెలాసిటీ ఈస్ చేంజింగ్. సో దట్ ఈస్ వీఆర్ మెన్షనింగ్ హియర్. అదర్వైజ్ ఓకే, if I say this is the example, some example I have taken. Another example I can take that acceleration equals to 2 meters per second square means again you have to understand per every second 2 meters per second velocity is changing. For every second 2 meters per second velocity is changing per each second. That is the mentioning of this acceleration. సో అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే బాబు ఎంత వెలాసిటీ చేంజ్ అవుతుంది ఈచ్ సెకండ్కి అని చెప్పేదే యాక్సిలరేషన్ అని. సో ఆ యాక్సిలరేషన్ అనేది ఇది కూడా వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం కాబట్టి మళ్ళీ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో కూడా ఉండొచ్చు. ఎలా జీరో అవుతుంది అంటే ఇందాక డిస్ప్లేస్మెంట్ ఎట్లా చెప్పాము, అది వచ్చేసి నెట్ వచ్చేసి జీరో అయిపోయింది అంటే
ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేస్తే అలా అయిపోయింది. సో అలాంటి కేసు అప్పుడు ఏమైంది అంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద యాక్సలరేషన్ ఈజ్ 0 అని. సో ఇప్పుడు దాన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎలా మెన్షన్ చేయొచ్చు యాక్సలరేషన్ని? ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ సైన్ కన్వెన్షన్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ 0 అవ్వచ్చు లేదా నెగిటివ్ కూడా అవ్వచ్చు యాక్సలరేషన్. అంటే 0 ఉన్నంత మాత్రం లేదని అర్థం కాదు, కానీ ఆ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0 అని చెప్పాలి. కొన్నిటికి వాల్యూ ఉందన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనుకుంది, మైనస్ బ్యాంక్లో ఒక్కోసారి స్టేట్మెంట్లో అమౌంట్ ఏమొస్తుందంటే మైనస్ అమౌంట్ కూడా వస్తుంది. 0 అమౌంట్ వస్తే ఓకే నో ప్రాబ్లం, ఏమీ లేదని. కానీ -20 ఉంది అంటే ఏంటి అర్థం? ఇంకా మనమే బ్యాంక్ వాళ్ళకి అప్పు ఉన్నాం, ఇంకో 20 రూపీస్ వాళ్ళు ఫైన్ వేసారు, అది ఉంది ఇంకా మనం పే చేయలే, కానీ ఇట్ ఈజ్ ఇన్ మైనస్. అలా ఎక్కడ ఏంటంటే యాక్సలరేషన్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే, సరే ఇప్పుడు ఈ రెండింటికి పాజిటివ్ నెగిటివ్కి 0కి మాట్లాడదాం. పాజిటివ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక పర్సన్ ఒక వెహికల్ వల్ల హిట్ అవుతాడని తెలిసింది, మీరు మీ స్పీడ్ని పెంచారు, అతన్ని సేవ్ చేయడానికి స్పీడ్ పెంచి ఇమ్మీడియట్గా అలా క్యాచ్ చేసి పక్కకు తీసుకెళ్ళారు. అంటే ఇలాంటి సీన్లో మీరు ఏం చేశారంటే ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేశారు, అంటే పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్తున్నాం. లేదు అదే పర్సన్ మీ బైక్ కిందే పడతాడని డౌట్ వచ్చింది, మీరు జస్ట్ అంత దూరంలో ఉన్నాడు, మీరు చాలా స్పీడ్తో వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళేసరికి 0 అయిపోవాలి. ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? స్పీడ్ తగ్గించేస్తారు. అంటే ఇలా బ్రేక్స్ అప్లై చేస్తారు, స్పీడ్ డ్రాస్టిక్ ఉన్నట్టుండి అంత స్పీడ్లో వెహికల్ 0కి వచ్చేసింది, ఆగిపోయింది అంతే. అంటే అలాంటప్పుడు ఏంటి, ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఏమైంది? ఇంక్రీజ్ కాదు, అది డిక్రీజ్కి, అంటే బ్రేక్స్ వేసినప్పుడు జరిగింది అది. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే దట్ ఈస్ గోయింగ్ టు బి సెడ్ యాజ్ అ నెగిటివ్ యాక్సలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఆ వెలాసిటీ రేట్ అనేది చేంజ్ అవుతుంది, కానీ దేనికి అవుతుంది అంటే తగ్గడానికి అవుతుంది, అప్పుడు నెగిటివ్. అదే పెరగడానికి అవుతుంటే, ఇంక్రీజ్ అవుతుంటే దెన్ యూఆర్ గోయింగ్ టు సే ఇట్ యాజ్ అ పాజిటివ్. అదర్వైజ్ డిక్రీజింగ్ అయితే ఇది ఈజ్ గోయింగ్ టు బి సెడ్ యాజ్ అ నెగిటివ్ అని. సో మనకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ డిఫరెన్షియేషన్లో మనం ఇలా రాస్తున్నప్పుడు v ఈక్వల్స్ టు ఆల్రెడీ వెరీ బిగినింగ్లోనే రాసాం, ఏంటి? యాక్సలరేషన్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, ఓకే, అండ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో d/dt ఆఫ్ ds/dt అని రాయొచ్చు. అప్పుడు దాన్ని ఏం రాస్తున్నాము మళ్ళీ అంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు d2s/dt2 అని కూడా రాస్తున్నాం. ఈ d2s/dt2 అంటే డబల్ డిఫరెన్షియేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. అదే dv/dt రాసింటే ఓన్లీ సింగిల్ డిఫరెన్షియేషన్ రాసాము విత్ వాట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఒకే ఫిజికల్ క్వాంటిటీయే, అది యాక్సలరేషనే, కానీ వెలాసిటీలో రాసామా లేదా డిస్ప్లేస్మెంట్లో రాసామా? వెలాసిటీలో రాస్తే 1 రేట్ ఆఫ్ చేంజ్, అదే డిస్ప్లేస్మెంట్లో చేస్తే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని రాస్తున్నాం, అంటే డబుల్ రేట్ చేంజ్ రాస్తున్నాం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి సెట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సలరేషన్. అది యాక్సలరేషన్ వచ్చినప్పుడు యావరేజ్ యాక్సలరేషన్, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్కి ఇది రాస్తున్నాం dv/dt అని. ఎలా రాస్తున్నాం సార్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే? యాక్సలరేషన్ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా t టెన్స్ టు 0, డెల్టా v/Δt. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంది, చేంజ్ ఇన్ టైం కూడా ఉంది, కానీ చేంజ్ ఇన్ టైం ఎంత అంటే ఆల్మోస్ట్ జీరో. చేంజ్ ఇన్ టైం, చేంజ్ లేదన్నట్టు, అంతేగాని అసలు లేదని కాదు, చేంజ్ లేదు అంతే. అంటే t2 - t1 చేసినప్పుడు ఆల్మోస్ట్ వాల్యూ మళ్ళీ t1 వస్తుంది, అట్లాంటికి. అలా ఉన్నప్పుడు మాత్రం దాన్ని dv/dt రాస్తాం. దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ ఇస్తుంది. మరి అలాంటప్పుడు యావరేజ్ తీసుకోవాలి కదా, యావరేజ్ కూడా ఉండాలి కదా అని ఒక డౌట్ వస్తుంది, యావరేజ్ కూడా ఉండాలి కదా అని. సో మరి యావరేజ్ ఉండాలి కదా అని యావరేజ్గా వస్తే యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడు ఎలా రాస్తున్నాం మళ్ళీ వెలాసిటీ ఈజ్ అ వెక్టర్ కదా, v2 - v1
బై t2 మైనస్ t1 రాసేస్తున్నాం. దీనికి మళ్ళీ అక్కడ యావరేజ్ యాక్సలరేషన్ వచ్చేస్తుంది, యావరేజ్ యాక్సలరేషన్ వస్తుంది. అప్పుడు కూడా ఇంక యూనిట్స్ ఏంటి, న్యూమరేటర్లో మీటర్స్ పర్ సెకండ్ ఉంది, పర్ సెకండ్ ఉంది. దీన్ని మళ్ళీ మనం రాసినప్పుడు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. యావరేజ్ యాక్సలరేషన్ అన్నా కూడా ఇదే వస్తుంది. యావరేజ్ యాక్సలరేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ అనే మనం ఈ వాల్యూ చెప్పాం. సపోజ్ ఇంతకుముందు ఇన్స్టాంటేనియస్ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఒకటి ఉంది. ఇప్పుడు యావరేజ్లో 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ రాసినప్పుడు మీనింగ్ ఏంటంటే అది ఇన్స్టాంటేనియస్గా ఖచ్చితంగా ప్రతి సెకండ్కి అలా జరగాలి. కానీ ఇక్కడ ప్రతి సెకండ్కి 9.8 మీటర్స్ పర్ సెకండ్ జరగాల్సిన అవసరం లేదు. యావరేజ్ చేసినప్పుడు, యావరేజ్గా తీసుకున్నప్పుడు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పర్సన్ డైలీ అతనికి ఒక ఇన్కమ్ వస్తుంది, కానీ ఒకరోజు అసలు రాదు, డబ్బులు రావు, ఒకరోజు ఎక్కువ వస్తుంది. మొత్తంగా యావరేజ్గా అతనికి మంత్కి ఒక 30,000 సంపాదిస్తున్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము, యావరేజ్ ఇన్కమ్ ఎంత పర్సన్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెడ్ యాజ్ 1,000 రూపీస్ పర్ డే అని. కానీ మరి ఒకరోజు వచ్చిందంటే రాలేదు యాక్చువల్లీ. కానీ మరి ఇంకేం చెప్తున్నాము, ఉంది యావరేజ్ డేకి 1,000 రూపీస్ వచ్చింది. కానీ అతను ఎందుకు చెప్తున్నాం అంటే 30 డేస్ ఉంది, 30,000 వచ్చింది చేసినప్పుడు యావరేజ్గా వచ్చేసి అతనికి 1,000 రూపీస్ పర్ డే వచ్చింది, కానీ అతను ఎవ్రీడే ఖచ్చితంగా వచ్చింది అనేది కాదు అక్కడ. అలాగే యావరేజ్ యాక్సలరేషన్ చెప్పినప్పుడు అది యావరేజ్గా 9.8 వస్తుంది తప్ప అది ఖచ్చితంగా ఇదే ఉండనేది కాదు అని. సో ఇలాగ యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అనేది తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ అ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఆ పాయింట్ ఎలా పికప్ ఉంటుంది బండి, లేదా స్లో డౌన్ అవుతుంది, ఇమ్మీడియట్ ఎంత స్పాంటేనియస్ టైంలో స్లో డౌన్ అవుతుంది, ఇలాంటి టర్మ్స్ని మనం చెప్పడానికి యాక్సలరేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. సో ఈ యాక్సలరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇదేంటి అనేది మనం తర్వాత మాట్లాడదాం. అండ్ ఇప్పుడు యాక్సలరేషన్ వెలాసిటీ మీద డిపెండ్ అయిందని తెలుసు, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయింది తెలుసు. అంటే ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యాయి. లేదా యాక్సలరేషన్ డైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్ మీద కూడా డిపెండ్ అయిందని తెలుస్తుంది. అయితే వీటికి మనం గ్రాఫ్స్ డ్రా చేస్తే ఏమైనా తెలుస్తుందా? కెన్ వీ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ దేర్ బిహేవియర్, దేర్ రిలేషన్ వెన్ వీ డ్రా ద గ్రాఫ్స్? సో దాట్ అగైన్ వీ కెన్ చెక్ ఇట్, రైట్? దిస్ ఇస్ ద యాక్సలరేషన్, రైట్? ఈ యాక్సలరేషన్ ఉన్నప్పుడు యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, లేదా ఈ యాక్సలరేషన్ కైనమాటిక్ ఈక్వేషన్స్ అని మనం చదువుంటాం. ఆ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఎప్పుడు మాత్రమే వ్యాలిడ్ అవుతాయి? సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. ఆ యావరేజ్ యాక్సలరేషన్ లేకపోతే ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ లేదా కాన్స్టాంట్ యాక్సలరేషన్ అప్పుడు ఏం చేస్తున్నాం, వి విల్ టాక్ అబౌట్. థ్యాంక్ యూ.